దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యానవాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము హృదయపూర్తి గల దైవభక్తి గురించి మనము ధ్యానించుకుంటున్నాము. అపొస్తలుడైన పౌలు గారు తన కుమారునిగా ప్రేమించుకుంటున్న తిమోతికి పత్రిక రాస్తూ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము అని తిమోతికి ఒక సలహా కాదు కానీ ఆజ్ఞ రూపంగా కూడా లేఖలో పేర్కొనుట చూస్తున్నాము. ఇందులో సంతుష్టి అనగా సంతుష్టి సహితమైన దైవభక్తి అని ఉంది కదా. ఇందులో సంతుష్టి అంటే ఏమిటంటే శుద్ధమైన హృదయముతో దేవుని ప్రేమించుచు విశ్వాసము కలిగిన దైవభక్తితో దేవునికి ప్రార్థన చెయ్యాలి అనేదే దీని అర్థం. సంతుష్టి సహితమైన దైవభక్తి, శుద్ధమైన హృదయంతో దేవుణ్ణి ప్రేమించుచు మనము విశ్వాసముతో మన ప్రార్థన చేయటమే పౌలు గారు తిమోతికి తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోక విషయాలపై ఆధారపడకుండా నాకు ఏ కొదువ లేదు, నాలోనూ నాతోనూ యేసయ్య ఉన్నాడు, నా అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడు అన్నటువంటి విశ్వాసం కలిగి దేవుని వైపు మనము తిరగాలి. అదే గొప్ప విషయము. ఎప్పుడైతే మనకి తప్పకుండా మనం అనుకుంటున్నటువంటి కార్యక్రమం దేవుడు చేస్తాడు ఈ కార్యాన్ని అన్న విశ్వాసం కలిగి మనము దేవుని వైపు చూస్తూ మనము దేవుని బ్రతిమలాడుకోవాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రధానంగా డబ్బు సంపాదించి కూడా దాన్ని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి, ఎలా కూడబెట్టాలి అన్నటువంటి దురుద్దేశం కలిగి మాత్రం ఉండకూడదు. అదే ధనాపేక్ష అంటారు. డబ్బు సంపాదించటం ఎలాగా, సంపాదించింది ఏ విధంగా మనం కూడబెట్టాలి, కూడబెట్టి ఏం చేసుకుంటావు, ఆ యొక్క దురుద్దేశం ఉండకూడదు. డబ్బు ఉండవలసిందే. మరి మనము జీవించటానికి, మనము సకల ప్రార్థనా కార్యక్రమాలు జరిగించటానికి, సేవకులకు ఇవ్వటానికి, కానుకలు ఇవ్వటానికి, పేదవాళ్ళని ఆదరించడానికి డబ్బు ఉండాలిగా. మరి డబ్బు ఉండాల్సిందే. కానీ ఎంతో సంపాదించి కూడబెట్టుకోవాలి అన్నటువంటి దురుద్దేశం మాత్రం ఉండకూడదు అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని పౌలు గారు తిమోతికి వ్రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయం 10లో వివరిస్తున్నాడు. కొందరైతే, ప్రియ దేవుని బిడ్డలారా, కొందరైతే ఈ ధనాపేక్ష వలన విశ్వాసం నుండి తొలగిపోయి అనేక సుఖభోగాలకి అలవాటు పడి అనుభవిస్తూ ఉంటున్నారు. వారిలో దైవభక్తి కానీ, దేవుని యందు భయభక్తులు కానీ ఉన్నవారు ఎవడూ లేడు. ఎందుకు?
ఎప్పుడైతే ఈ ధనాపేక్ష వలన కలుగుతున్నటువంటి విశేష సుఖభోగాలు అనుభవిస్తున్నందువల్ల వాళ్ళల్లో దేవుని భయం లేదు, అసలు దేవుని విస్మరించి ఉన్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు చెబుతున్నది ఏమిటంటే, హృదయములో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అసూయ ఇలాంటివన్నీ ఉంటే అవి తీసేసి ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై ఒకరికొకరు క్షమించుకోవాలి అని చెబుతున్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథములోని దివ్యమైనటువంటి వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఉన్నాయా లేవా అని గమనించాలి. మనకి ఎల్లప్పుడూ ఎప్పుడు కూడాను మనము ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ సమస్త కీడులను కూడా తొలగించేస్తుంది. ప్రేమ ఉంచుకోనివ్వదు వాటిని. అలాగే ఒకరికొకరు క్షమించుకోవాలి. అప్పుడు మనము అంధకార సంబంధమైన ఈ అధికారములో నుండి, ఏ అధికారము? అంధకార సంబంధమైన అంటే అపవాది అధికారము. అపవాదే ఇవన్నీ చేసేది. ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, మత్సరాన్ని ఇవన్నీ కలుగు చేస్తుంటుంది. సహనంగా ఉండాలనుకున్నా అది ఉండనివ్వదు. ఓపిక కలిగి ఉందామన్నా ఉండనివ్వదు. అదే జయించాలి, అవి జయించాలి. అపవాది చేస్తున్నటువంటి ప్రక్రియలకు, ఆకర్షణలకు లోనవ్వకూడదు. మరి పరిశుద్ధ గ్రంథములో ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఎవరు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎవరు ఆచరిస్తున్నారు? మరి ఆచరించితేనే దేవుని బిడ్డలము. అప్పుడు మనం అంధకార సంబంధమైనటువంటి ఈ అపవాది అధికారములో నుండి మనం విడుదల చేయబడి క్రీస్తు ప్రభు యొక్క రాజ్య నివాసులముగా చేయబడతాము అని పౌలు గారు గట్టిగా కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో మనము చూడాలి. అందులో వివరించాడు ఈ మాట. మనము ప్రభురాజ్యములో ఉండాలి. ప్రభురాజ్య నివాసులముగా మనము ఉండాలి. ప్రభురాజ్య నివాసులముగా మనము ఉండాలని మనము దేవుని మనము కోరుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. అపవాది క్రియలకు మనము లోనవ్వకూడదు. అపవాది క్రియలు ద్వేషము, కోపము, క్రోధము, అసూయ, మత్సరము ఇవి అపవాదివి. మరి అవన్నీ ఉన్నప్పుడు దేవుని బిడ్డవా, నువ్వు అపవాది బిడ్డవా? దేవుని బిడ్డగా ఉండాలంటే అవి తీసేసి ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగిన మనసుతో జీవిస్తుండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను రోజు చేయుచున్న ధ్యానవాక్యమును వినుచున్నారు కదా మీరు. మరి మన హృదయాలలో అలాంటివి ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకుని ఏది ఏమైనప్పటికీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమైనప్పటికీ శుద్ధ హృదయముతో మనము దేవుని ప్రార్థన చేసేటట్టుగా మంచి మనసు మనకి అనుగ్రహించమని దేవుని నిత్యము బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడుకుంటూ ప్రార్థన మనము చేసుకుంటూ యేసయ్య రాజ్య నివాసానికి మనం అర్హత కలిగేటట్లుగా మనం దేవుని కోరుకుంటూ మన జీవితాలని మార్పు చేసుకొని ప్రేమ కలిగి ఒకరికొకరము ఆనందముతో జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా,
నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్నటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ బిడ్డలముగా ఉండులాగున మా హృదయాలను మా మనసులను నీవు స్వాధీనములు ఉంచుకొని మేము ప్రేమ కలిగిన వారమై జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.